హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్ బైక్ గ్యారేజ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ వెహికల్ ఒకటి ఉందండి. ఇప్పుడు ఈ బండి గురించి అడిగి మనం తెలుసుకుందాము. పూర్తి రివ్యూ అనమాట. ఇప్పుడు ఈవీ వెహికల్ బాగా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ ఈవీ వెహికల్లో మిగతా కంపెనీలకి ఈ బండికి తేడా ఏంటని మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ రామ్ సార్ గారు. హాయ్ నరేష్ గారు. ఇప్పుడు పూర్తిగా ఈ ఏడిఎంఎస్ వెహికల్ మీరు దీని గురించి రివ్యూ చెప్పాలి. మిగతా వెహికల్స్కి ఈ వెహికల్కి తేడా ఏంటి, మైలేజ్ ఎంత, స్పీడ్ ఎంత, మిగతా వాళ్ళకి దీనికి ఉన్న స్పెసిఫిక్ ఏంటని మీరు ఇప్పుడు కొంచెం మా వ్యూవర్స్ చెప్పండి. ఓకే సార్, ప్రపంచంలో ప్రస్తుతం పెను మార్పులు వస్తున్నాయి. ఒక 5 years బ్యాక్ తీసుకుంటే ఎక్కువ సైకిల్ తొక్కేవారు, ఇప్పుడు అందరూ పెట్రోల్ బండ్లు వాడుతున్నారు. ఆఫ్టర్ 5 years చూసుకుంటే అన్ని ఈవీ బైక్స్ వస్తాయండి. ప్రస్తుతం ఏడిఎంఎస్ యాడమ్స్ అనే కంపెనీ ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రికల్ వెహికల్కి యాడమ్స్ కంపెనీకి డిఫరెన్స్ చెప్తానండి. చూడండి, ఇది ఆర్కానిక్ బాడీ, అంటే విమానంలో తయారు చేసే బాడీ అంటే ఇది 10 మంది ఎక్కువ తొక్కిన అన్బ్రేకబుల్ బాడీ. ఎలక్ట్రికల్ వెహికల్కి ఏ వెహికల్కి ఇటువంటి బాడీ లేదండి. ఒక మీకు 50-60 కిలోమీటర్ కేంబిచ్తో గుద్దినా సరే మన బాడీకి ఏమీ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, బ్రోస్ కంపెనీ విత్ వాటర్ ప్రూఫ్ మోటార్. వరద వచ్చేసిన, వర్షం తడిసిపోయిన కంపెనీ వాటర్ ప్రూఫ్ మోటార్. ఇది మోటార్ ఎక్కడ ఉంది సార్? మోటార్ లోన్ ఉందండి. మోటార్ ఉంది, ఇది చూడండి సార్, ఇలా మోటార్ లోన్ ఉంది. బ్రోస్ కంపెనీ విత్ వాటర్ ప్రూఫ్ మోటార్ అండి అది. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి, ఏ కంపెనీకి లేదు ఇది, యాంటీ థెఫ్ట్ అలారం. పచ్చేయండి సార్, మీరు ఈజీగా తెలిసిపోద్ది. ఎవరన్నా మీ ఇంటికాడ బండి తీసుకెళ్తే మీకు ఎలక్ట్ అయిపోద్ది. యాంటీ థెఫ్ట్ అలారం ఏ వెహికల్కి సిస్టమ్ లేదండి, ఏ వెహికల్కి లేదు. నెక్స్ట్ ఎల్ఈడి లైట్స్ అండి. ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. ఎల్ఈడి ఓకే సార్, ఎల్ఈడి లైట్స్, ఎల్ఈడి లైట్స్. నెక్స్ట్ వచ్చి రివర్స్ గేర్ సిస్టమ్ ఉంది. రివర్స్ వెళ్ళిపోవచ్చు. ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసి మనం ఎక్సైటర్ ఇచ్చుకుంటే రివర్స్లో బండి వెళ్ళిపోతుంది. ఏ విధంగా అయితే కారులో మీరు వెళ్తారో రివర్స్లో, ఆ విధంగా వెళ్తారండి. ఏ ఎలక్ట్రికల్ వెహికల్ కూడా రివర్స్ గేర్ సిస్టమ్ లేదు. అన్ని ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోండి. ఇన్ కేసు మీది విజయవాడలో జాబ్ చేసుకుంటూ ఏ విశాఖపట్నమో లేకపోతే హైదరాబాదో ఫ్యామిలీతో వెళ్ళాలి, ఎలక్ట్రికల్ వెహికల్లో ప్రతి వెహికల్ కూడా 100% ఛార్జింగ్ పెట్టి లాంగ్ టైం మీరు ఒకవేళ ఏమన్నా 10 days ఉంటే ఆ ఎలక్ట్రికల్ వెహికల్ మొత్తం బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది, జీరోకి వచ్చేస్తుంది. అప్పుడు ఆ ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోవటం వల్ల బ్యాటరీ పాడైపోతుంది. కానీ మన ఏడిఎంఎస్ కంపెనీలో చూడండి, వండర్ఫుల్ ఆప్షన్ ఇచ్చాడు. మీరు 100% ఛార్జింగ్ పెట్టుకుని ఒకవేళ మీరు విశాఖపట్నం వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా, ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఎంసీబీ ఉంది. ఈ ఎంసీబీ ట్రిప్ చేసుకుంటూ వెళితే మీరు 10 days వచ్చినా సరే మీ 100% ఛార్జింగ్ అలాగే ఉంటుందండి. ఈ యొక్క వండర్ఫుల్ ఆప్షన్ ఏ ఎలక్ట్రికల్ వెహికల్ కూడా లేదండి. ఇప్పుడు ఈ సీట్ కింద స్పేస్ ఎంత ఉందండి? చూడండి సార్, ఇది సీట్ ఉంది కదా, దీంట్లో హెల్మెట్ పెట్టుకోవచ్చు, హెల్మెట్ లేదంటే వెజిటబుల్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అన్ని టీవీఎస్ ఐక్యూ ఉంది, వాలా ఉంది, చాతక్ ఉంది, హీరో కంపెనీ ఉంది. దాంట్లో హెల్మెటే పట్టదండి. ఇప్పుడు దీంట్లో బ్యాటరీ గురించి తెలుసుకుందాం. ఇది లిథియం అయాన్ బ్యాటరీ. కొన్ని బలంలో కూడా లిథియం అయాన్ బ్యాటరీ ఉందండి. మన బండిలో ఒక లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఆ బండికి ఈ బండికి డిఫరెన్స్ ఏంటంటే, ఆ ఎలక్ట్రికల్ వెహికల్కి బ్యాటరీ మొత్తం మార్చుకోవాలి. ఇన్ కేసు ఏదన్నా బ్యాటరీ పాడైపోతే బ్యాటరీ మొత్తం మార్చాలి. మన దానికి అలా కాదండి. బ్యాటరీ ఏదైనా డ్యామేజ్ అయితే సెల్ మాత్రమే మార్చుతాము. అన్ని బళ్ళకి అవకాశం లేదండి. అన్ని బళ్ళకి అవకాశం లేదు. బ్యాటరీ కాస్ట్ వచ్చి 30-40 ఉంటుంది. మనకి మాత్రం సెల్ వచ్చి ఒక 1000 రూపీస్ ఉంటుందండి. సెల్ మాత్రం మార్చుకుంటాం. అది వారంటీ పీరియడ్ లో ఫ్రీగా మారుస్తారండి. ఫ్రీగా మారుస్తారు. ఇప్పుడు దాకా 3 years వారంటీ ఉంది. 3 years వారంటీ ఫ్రీగానే మారుస్తారు, ఇబ్బంది లేదు. ఒక వారంటీ అయిన తర్వాత ఆ సెల్ వరకు మార్చుకుంటాం. వేరే బండికి ఆప్షన్ లేదు. అది వేరే వెహికల్కి ఆప్షన్ లేదు, మన ఏడిఎస్ మాత్రం ఆప్షన్ ఉంది. సార్, ఇప్పుడు ఈ స్విచెస్ గురించి మొత్తం వీటి గురించి చెప్పరా సార్ మాకు? ఓకే, ఇదిగోండి డిస్ప్లే అండి. ఇది డిస్ప్లే. ఇది డిస్ప్లే అయితే జస్ట్ పార్కింగ్ లో ఉంది. జస్ట్ రెడీ అయిందండి, బండి రెడీ అయింది. ఏం లేదు, ఇక్కడ బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది మీకు. బ్యాటరీ ఇక్కడ గేర్ చూపిస్తుంది అండి. ఇక చూడండి, ప్రజెంట్ 1వ గేర్లో ఉంది.
రెండో గేర్లో ఉందండి. ఇక మూడో గేర్లు ఉన్నాయండి. అంటే ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్, ఇలా మనం 3 మోడ్లు వెళ్ళొచ్చు. ఫస్ట్ మోడ్లో స్పీడ్ వేరే ఉంటుంది, సెకండ్ మోడ్లో స్పీడ్ వేరే ఉంటుంది, థర్డ్ మోడ్లో కొద్దిగా హై స్పీడ్ వెళ్తుందండి. మనకు మైలేజ్ వచ్చి మనకి 3 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఫుల్ మైలేజ్ ఉంటే 120 వస్తుందండి. 120 వస్తుంది. అలాగే మనకి రివర్స్ గేర్ సిస్టమ్ ఇదండి. ఇలా ప్రెస్ చేసి మనం వెనక్కి వెళ్తే రివర్స్లో బండి వెళ్ళిపోతుంది. ఎల్ఈడి లైట్స్ అండి. ఈ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి దీంట్లో. ఎల్ఈడి సార్ ఇంకో అవకాశం ఏంటంటే ఏ బండిలో కూడా లేదు, మన బండిలో ఉంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ బండి ద్వారా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి. ఇదిగోండి ఇక్కడ పెట్టుకోవచ్చు బాక్స్, మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎలక్ట్రికల్ వెహికల్లో ఏ వెహికల్లో కూడా అవకాశం లేదండి, మన బండిలో ఇచ్చాడు. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫ్రంట్ బ్యాక్ 2 వీల్స్ కూడా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయండి. 2 వీల్స్కి బ్యాక్ ఉంది, ఫ్రంట్ చూడండి సార్, ఫ్రంట్ కూడా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. 2 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ వెహికల్లో 2 వీల్స్ కూడా డిస్క్ బ్రేక్స్ ఎక్కడా లేవు. ఎలా వీల్స్ అండి, 2 కూడా ఎలా వీల్స్ ఉన్నాయి అనమాట. ఎలా వీల్స్ ఉన్నాయి, డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు రివ్యూ మొత్తం. సార్ చెప్పినట్టు వెహికల్ అయితే నాకైతే పెయింట్ అయితే బాగా నచ్చిందండి. ఎందుకంటే బ్లూ కలర్, ఇది మనకు మెటాలిక్ పెయింట్ అంటారు దీన్ని. వేరే ఈవీ వెహికల్స్లో పెయింట్ ఇంత క్వాలిటీగా అయితే ఎక్కడ ఉండదు. 2 వీల్స్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. మొత్తం సార్ చెప్పినవన్నీ చాలా వరకు నాకు చాలా బాగా నచ్చినాయి. ఇప్పుడున్న ఈవీ వెహికల్స్లో బెటర్గా ఉన్న ఈవీ వెహికల్ అయితే మాత్రం నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. నేను బండి కూడా డ్రైవ్ చేసి చూశాను, చాలా స్మూత్ డ్రైవింగ్ ఉంది. వెహికల్ కూడా ఎక్కడ కూడా ఒకవేళ ఏదైనా మనకి స్క్రాచెస్ అయినా మిగతా బండ్లు అయితే పగిలిపోవడం జరుగుతూ ఉంటాయి. ఈ వెహికల్ అయితే పగిలిపోవడం జరగవు అనమాట. ఇలాంటి వీడియోలు కూడా చాలా ఉన్నాయి మీకు యూట్యూబ్లో. అవి మీరు సెర్చ్ చేసి ADMS అని సెర్చ్ చేస్తే దాదాపు 200 అడుగుల ఎత్తులోంచి బండి కింద పడినా కానీ ఎక్కడ బ్రేక్ అవుతుంది బండి. సార్ ఇంకా ఇంకో 2-3 పాయింట్లు అడుగుతాను మిమ్మల్ని. అడగండి. వెహికల్ కాస్ట్ అందరికి అందుబాటులో ధరలో ఉందా? ఇది ఉందండి. ఎంత దీని కాస్ట్? ఇది మినిమం ₹1,00,000 నుంచి 2 lakhs దాకా ఉంది. దీని కాస్ట్ వచ్చి 1,35,000 అండి. దీని మోడల్ పేరేంటి ఇది? ఇది ADMS వివా అంటాం. ఓకే, వివా 1,35,000 ఇది. అది మనకి ADMS లోనే 18 రకాల మోడల్స్ ఉన్నాయి. 18 రకాల మోడల్స్. ఈ మోడల్ అందరూ బాగా చాలా బాగుందండి. ఇది 120 వస్తుంది మైలేజ్. ఇది చాలా బాగుంటుంది. స్పీడ్ ఎంతండి? స్పీడ్ వచ్చి మనకి 60 వస్తుందండి. 60 వస్తుంది స్పీడ్ వచ్చి. ఎక్కడి నుంచి ఎల్లు తీసుకెళ్ళిపోవచ్చు, గుంటూరు తీసుకెళ్ళిపోవచ్చు ఈజీగా. అక్కడ ఒక ఛార్జింగ్ పెట్టుకుని రిటర్న్ అవ్వచ్చు. ఒక పాయింట్ ఇయర్స్ ఇప్పుడు దీనికి సర్వీస్ స్టేషన్లు అన్ని ఊళ్ళో ఉన్నాయా? సర్వీస్ స్టేషన్ లో మ్యాక్సిమం అన్ని టౌన్ లో ఉన్నాయండి. విజయవాడలో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, మచిలీపట్నము, అలాగే ఏలూరు, మ్యాక్సిమం ప్రతి ఊర్లో కూడా సర్వీస్ సెంటర్లు ఉన్నాయండి. వారంటీ ఇప్పుడు దాకా దీనికి వారంటీ 3 years ఉంటుందండి. 3 years ఉంటుంది వారంటీ. మోటార్ కి, బ్యాటరీకి ఉంటుంది, కంట్రోలర్ కి అన్నిటి 3 years ఉందండి. 3 years ఉంది. 3 years ఉందండి. ఓకే. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా వెహికల్ అయితే నాకు వరకు అయితే అన్ని వర్గాల వారికి వెహికల్ చాలా బాగుంది, సూటబుల్ అనమాట. ఎందుకంటే ఇది రిజిస్టర్ వెహికల్, నాన్ రిజిస్టర్ వెహికల్. ఇది 2 రకాలు ఉన్నాయండి. ఇది రిజిస్టర్ చేసుకోవచ్చు, నాన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే ప్రజెంట్ రిజిస్టర్ వెహికల్ లో ఉండేది అది. ఇది రిజిస్టర్ కాకుండా చెప్తున్నాం, 1,35,000 రిజిస్ట్రేషన్ కాకుండా. ఓకే. అయితే ఈ మీరు 16 ఏళ్ళ నుంచి ఎవరైనా కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ, లేదంటే ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ, డైలీ ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు తిరిగే వాళ్ళకి కానీ పెట్రోల్ పరంగా అయితే ఈ వెహికల్ చాలా దాదాపుగా పర్ మంత్లీ 10,000 సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వెహికల్ ట్రెండ్ నడుస్తుంది ప్రజెంట్. నా మటుకు ADMS అనేది మంచిగా చాలా నచ్చింది.